హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేస్ కిచెన్. ఈరోజు మనం పుల్లటి నిమ్మకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీని ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. కందిపప్పుని శుభ్రంగా గాలించుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడిగిన కందిపప్పుకి 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్లో సుమారు 6 విజిల్స్ తెప్పించుకోవాలి. ఉడికించుకున్న ఉత్తపప్పు బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల నూనె, కాస్త పచ్చిశనగపప్పు, కాస్త మినప్పప్పు, కాస్త ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. తిరగమాతంతా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, బాగా ఇంగువ వేసి తిరగమాత పెట్టుకోవాలి. కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఉడకబెట్టిన ఉత్తపప్పుని తిరగమాతలో వేసి బాగా మగ్గనివ్వాలి. అందులో కాస్త ఉప్పు, కాస్త పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం బాగానే పడుతుంది, ఎందుకంటే నిమ్మకాయ పప్పు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి. బాగా చల్లార్చిన పప్పులో 2 పండు నిమ్మకాయల్ని పిండి ఉప్పు సరిచూసుకోవటమే. అంతే, నిమ్మకాయ పప్పు రెడీ. మీకు ఏ కూరలు తినాలని అనిపించినప్పుడు వేడివేడి అన్నంలో ఈ నిమ్మకాయ పప్పు చేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.